ఆవరణంలోకి వెళ్ళిన వెంటనే మనకి బలిపీఠం కనబడుతుంది. బలిపీఠం సమర్పణకు గుర్తు. యేసుప్రభు అక్కడే వదకు తేబడిన గొర్రె పిల్లవలే ఆయన బలి అయ్యాడు అని. బలిపీఠం దగ్గర యేసుప్రభు బలి అయ్యాడని నీకు అర్థమైనప్పుడు నువ్వు గంగాళ దగ్గరికి వస్తావు. దాని అర్థం ఏంటంటే శుద్ధీకరణ. సమర్పణ జీవితంలో ఉన్న నీవు, ప్రభు కొరకు బ్రతకాలనుకున్న నీవు శుద్ధి చేయబడాలి, కడగబడాలి. ఎవరైనా కడగకుండా ప్రత్యక్షపు గుడారము లోపలికి ఎంటరు కాకూడదు. అహరోను కానివ్వండి, అహరోను సంతానం యాజకత్వం చేసేవాళ్ళు కూడా ఎంటర్ కాకూడదు. అది దేని గుర్తుకుందంటే శుద్ధీకరణకి గుర్తుగా ఉంది. అక్కడి నుండి కాస్త ముందుకు వెళ్ళిన తర్వాత ప్రత్యక్షపు గుడారం కనబడుద్ది. ఇప్పుడు ఆవరణములో నుండి గుడారములోకి వెళితే గుడారములో 2 భాగాలు ఉన్నాయి. పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. పరిశుద్ధమైన స్థలములో 3 రకాలైన వస్తువులు ఉన్నాయి. ఒకటి దీపవృక్షము. దీపవృక్షము అంటే నీ దీపం వెలుగుతూ ఉండాలి, నూనె అయిపోకూడదు, నూనె పోస్తూ ఉండాలి. నూనె అనగా పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మతో నువ్వు ఎప్పుడూ వెలుగుతూనే ఉండాలి. ఆ దీపానికి గుర్తది. ఆ తర్వాత ధూపవేదిక, ప్రార్థనకు గుర్తు. ఎప్పుడు ధూపం వేస్తూనే ఉండాలి, ప్రార్థన చేస్తూ ఉండాలి. కొంచెం ఈ పక్కకి వెళ్ళంగలే సముఖపు రొట్టెల బల్ల కనబడుతుంది. దాని గురించి చెప్తే ఆల్రెడీ ప్రత్యక్ష గుడారం గురించి చాలా విషయాలు మీకు చెప్పినట్లే. దాని కొమ్ము లేనిది, దాని రింగు లేనిది, మోతకర్రలు దేని గుర్తుకున్నాయి, ఇప్పుడు ఏం అవసరం లేదు. కానీ ప్రత్యక్షపు గుడారంలో పరిశుద్ధ స్థలంలో 3 వస్తువుల్లో 2 వస్తువుల గురించి చెప్పాను. 3వ వస్తువు సముఖపు రొట్టెల బల్ల గురించి చెప్పాలి. అతి పరిశుద్ధ స్థలములో ఉన్న మందసం గురించి ఆల్రెడీ మీకు చెప్పాను. మందసం గురించి చెప్పాను. మందసం తుమ్మకర్రతో చేయబడుతుంది. ఆ మందసం పై భాగంలో కెరూబులు రూపాలు 2 రూపాలు ఉంటాయి. ఆ మధ్య భాగంలో కరుణాపీఠం ఉంటుంది అని. ఈ సమర్పణ జీవితంలో ఉన్న మనం శుద్ధి చేయబడుతూ దీపాలు వెలిగించుకుంటూ ప్రార్థనలో ఉంటూ సహవాసపు రొట్టె అనుభవంలో ఉంటూ కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఎక్కడికి వెళ్ళాలి మనం? కరుణాపీఠం దగ్గరికి వెళ్ళాలి. ఈ ప్రత్యక్షపు గుడారపు యొక్క నమూనాని దేవుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం మోషేతో దేవుడు కొండ మీద మాట్లాడటం జరిగింది. ఏ వస్తువుని ఎలా చేయాలో క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు ఈ సముఖపు రొట్టెల బల్ల కూడా ఎలా చేయాలంటే తుమ్మకర్రతోనే చేయాలి. దేంతో చేయాలి? నిర్గమాకాండం 25వ అధ్యాయం. నిర్గమాకాండం 25వ అధ్యాయము 30వ వచనం. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు వాక్యం చెబుతాం, మీకు జాగ్రత్తగా వినాలి. నిత్యము నా సన్నిధి రొట్టెలను ఈ బల్ల మీద ఉంచవలను. ఏ బల్ల మీద? సన్నిధి రొట్టెల బల్ల. దానికి ఆపోజిట్ ఏమన్నా? దీపవృక్షం. దీపవృక్షానికి ఆపోజిట్ సన్నిధి రొట్టెల బల్ల. ఈ రెండిటి మధ్య భాగంలో ధూపవేదిక ఉంటుంది. సన్నిధి రొట్టెల బల్లను ఉంచవలెను. చదువమ్మా. మరియు నీవు మేలిమి బంగారముతో ఏ మళ్ళీ అసలు నువ్వు బల్ల దగ్గరికి వచ్చావు, దీపవృక్షం దగ్గరికి వెళ్ళింది, తేడా ఏమైనా వచ్చిందా? 25, 23 25, 23 చదవండి. మరియు నీవు తుమ్మకర్రతో ఒక బల్ల చేయవలెను. దాని పొడుగు 2 మూరలు, దాని వెడల్పు 1 మూర, దాని ఎత్తు 3.5. మేలిమి బంగారు రేకును
నువ్వు వస్తువు తయారు చేసిన తర్వాత దానికి పొదిగించాలి. ఆ తుమ్మకర్ర అనేది కనబడకూడదు, దాని చుట్టూ బంగారమే కనబడాలి. చదువమ్మా. బంగారు జవను చేయవలెను. ఈ బల్లకు కూడా 4 బంగారపు ఉంగరాలను చేసి 4 మూలలలో ఆ ఉంగరములను తగిలించవలెను. బల్లను మోయుటకు మోతకర్రలు, అంటే వాటిని పట్టుకోకూడదు, ఇక మోతకర్రలు ఉండవలెను. అంటే ఈ ప్రత్యక్షపు గుడారములో ఉన్న సముఖపు రొట్టెల బల్ల ఎలా తయారు చేయబడాలో అక్కడ రాయబడి ఉంది, మీరు చదువుకోండి. తుమ్మకర్రతో చేయాలి. తుమ్మకర్ర మానవుని జీవితానికి గుర్తు అని చెప్పాను. మానవుని యొక్క జీవితం తుమ్మకర్ర మానవునికి పోల్చబడింది. బంగారం దైవత్వానికి పోల్చబడింది, దేవునికి పోల్చబడింది. తుమ్మకర్రగా ఉన్న ఈ మానవ జీవితం నరకబడి, చెక్కబడి, మేకులతో కొట్టబడితే ఒక రూపం వస్తుంది. నా మాటలు అర్థమైనయా? నరకబడాలి, చెక్కబడాలి, మేకులతో కొట్టబడాలి, చిత్తిరికి చేయాలి. తుమ్మకర్రకు నోరుంటే బాగా అరుస్తూ ఉండిద్ది. తుమ్మకర్ర మానవుని యొక్క జీవితానికి గుర్తు. అది నరకబడాలి. దాని స్వభావం మార్చబడాలంటే నరకబడాలి, అంటే చంపబడాలి. చెప్తా, జాగ్రత్త వినాలి. చంపబట్టం ఏందయ్యా అంటారేమో. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ పాపములో చచ్చిన వారై క్రీస్తు కొరకు బ్రతుకుతున్నారు అని దాని అర్థం. నా మాటలు అర్థమైనయా? గోధుమ గింజ భూమిలో పడి చావకుంటే అది ఒంటిగానే ఉండును, అది చస్తే దానిలో నుండి మొక్క వచ్చింది. ఒక గోధుమ గింజలో నుండి, చనిపోయిన గోధుమ గింజల నుండి వచ్చిన మొక్కలో నుండి కొన్ని వందల గోధుమ గింజలు బయటికి వస్తాయి. అది దాని అర్థం. జాగ్రత్తగా అర్థం చేసుకోండి వాక్యాన్ని. నరకబడాలి, పాపములో నుండి నరకబడాలి. నరకబడిన ఆ చెట్టు మేకులతో కొట్టబడాలి, చిత్తిరికి చేయబడాలి. ఎన్నో ఆటుపోట్లు తగులుతాయి. అయితే ఒక వస్తువు రూపంలో తయారైన తర్వాత దేవుడు అంటాడు, తుమ్మకర్రే కనబడకూడదిక. ఆ చూసిన వారికి ఏం కనబడాలంటే దైవత్వం కనబడాలి. ఏం కనబడాలి? దైవత్వము. అంటే ఆ యొక్క తయారు చేయబడిన సముఖపు రొట్టెల బల్లకి మేలిమి బంగారముతో పొదిగించండి, ఏమి కనబడకూడదు తుమ్మకర్ర అని అన్నాడు. దాని అర్థం ఏంటంటే ఒక మనిషి మార్పు చెందిన తర్వాత ఆ మనిషిలో నుండి ఎవరు కనబడాలంటే దేవుడు కనబడాలని దేవుని యొక్క ఉద్దేశం. అది మోషేతో దేవుడు చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఇలా చేయాలి. ఈ బల్ల మీద 12 రొట్టెలు ఉంటాయి. ఎన్ని రొట్టెలు ఉంటాయి? 12 రొట్టెలు ఉంటాయి. 6 రొట్టెలు ఒక భాగంలోను, 6 రొట్టెలు ఒక భాగంలో ఉంటాయి. 12 రొట్టెలు ఉంటాయి. వారానికి ఒకసారి రొట్టెలు మార్చాలి. వారానికి ఒకసారి ఏం చేయాలి? రొట్టెలు మార్చాలి. ఈ 12 రొట్టెల్ని ఎవరు పడితే వాళ్ళు ముట్టుకోకూడదు, ఎవరు పడితే వాళ్ళు తినకూడదు. యాజకులే ఆ రొట్టెలు తినాలి. ఆ రొట్టెలు యాజకులే తినాలి. 7 రోజుల తర్వాత మరలా రొట్టెలు పెట్టాలి. అది ఏ రొట్టెలు ఉండాలి? మంచి పిండి అయి ఉండాలి. పులిసిన పిండితో రొట్టె చేయకూడదు, పులిపిండితో చేయకూడదు. మంచిగా ఉన్న పిండితో రొట్టె తయారు చేసి సముఖపు రొట్టెల బల్ల మీద ఉంచాలి. వారం రోజుల తర్వాత మరలా ఆ రొట్టెలు మార్చాలి. ఇలాగా అనుదిన కార్యక్రమం, అంటే కార్యక్రమం, బల్ల కార్యక్రమాలు ఇలా జరుగుతూ ఉంటాయి.
బల్ల అంటే దాని అర్థం ఏంటంటే సహవాసము అని అర్థం. బల్ల అంటే ఏంటండి? సహవాసము. వారు ప్రార్థన చేయుట యందును రొట్టె విరుచుడు యందును సహవాసమందును ఎడతెగక వారు ఇంట కూడుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారని రాయబడింది. కాబట్టి ఈ రొట్టె అనేది ఎప్పుడు రొట్టె గురించి చెప్పాడు దేవుడు? యేసు ప్రభు సిలువమానుకి వెళ్ళటానికి ముందుగా, పస్కా బలి పశువుగా వధించబడటానికి ముందుగా శిష్యులందరూ ఒక ఇంట్లో కూర్చోబెట్టి వాళ్ళ పాదాలను కడిగి వాళ్ళ పాదాలు తుడిచి వాళ్ళతో అంటాడు, ద్రాక్షారసంగా ప్రార్థన చేసి నా రక్తంగా భావించి తీసుకోండి అన్నాడు. రొట్టెకి ప్రార్థన చేసి ఇది నా శరీరంగా భావించి తీసుకోండి అన్నాడు. ఎప్పుడు? 2023 సంవత్సరాల క్రితం యేసు ప్రభు అలా చేశాడు. అక్కడి నుండి నా రొట్టెని తిని నా శరీరము తినేవాడు, నా రక్తమును త్రాగువాడు నిత్య జీవమునకు వారసుడని 2023 సంవత్సరాల క్రితం యేసు ప్రభు చెప్పాడు. యేసు ప్రభు కంటే ముందుగా మోషే గారి కాలంలోనే దేవుడు ఎలా చేయాలని ముందుగానే చెప్పాడు. మోషే గారికి కొండ మీద దేవుడు ఎలా చెయ్యాలి, మానవ జీవితాలు ఎలాగ ఉండాలి అని ముందుగానే నమూనాని మొత్తాన్ని ఇచ్చేశాడు. ఒక మనిషి పుట్టుక దగ్గర నుండి తన కంక్లూషన్ వరకు ప్రత్యక్ష గుడారంలో నమూనా మొత్తం ఇచ్చాడు. ఆధ్యాత్మికంగా పుట్టినవాడు సమర్పణలోకి రావాలి, అంటే బలిపీఠం దగ్గర రావాలి. సమర్పణలోకి వచ్చినవాడు శుద్ధి చేయబడాలి, గంగాళ దగ్గరికి రావాలి, కడగబడాలి. శుద్ధి చేయబడిన వాడు దీపము వెలుగుతూ ఉండాలి, నూనె అయిపోకూడదు. వెలుగుతున్న ఈ దీపంతో ధూపవేదిక దగ్గర ధూపం వేస్తూ ఉండాలి, ప్రార్థనాపరుడుగా ఉండాలి. ప్రార్థనాపరుడుగా ఉన్న ఈ వ్యక్తి సముఖపు రొట్టెల బల్లలో ఉండాలి. ఇలా ఉంటూ దాని వెనక తెర ఉంది. యేసు ప్రభు శిలువ మరణంలో ఎప్పుడైతే ఆఖరి మాట పలిగి సమాప్తమైందని ప్రాణాన్ని విడిచివేశాడో అడ్డుగా ఉన్న తెర చినిగిపోయిందన్నారే, ఆ తెరే మందసానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో అడ్డుగా ఉంది. అతి పరిశుద్ధ స్థలానికి అడ్డుగా ఉంది. ఆ తెర చినిగిపోయింది. అక్కడ ఏం కనబడుతుందంటే మందసం కనబడుతుంది. ఏం కనబడుతుంది? మందసము. ఈ మందసము పైన కెరూబులు ఇద్దరు ఉంటారు, దేవదూతలు రెక్కలు చాపి. ఈ మధ్య భాగాన్ని కరుణాపీఠం అంటారు. మనం ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ బయలుదేరిన మనం సమర్పణలోకి వచ్చి శుద్ధి చేయబడి మన దీపాలు వెలిగించబడి పరిశుద్ధాత్మతో నింపబడి ధూపవేదిక దగ్గర ధూపం వేస్తూ అక్కడి నుండి సముఖపు రొట్టెల బలని సహవాసంలో పాల్గొంటూ అక్కడి నుండి కరుణాపీఠం దగ్గరికి వెళతాం, అతి పరిశుద్ధ స్థలం. ఆ తర్వాత కంక్లూషన్. అతి పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళటం అంటే ఏంది? ఇక్కడ కన్ను మూసి వెళ్ళిపోతున్నాం అని అర్థం. అప్పుడు ఇచ్చేసాడు నమూనా దేవుడు. అందుకే మీకు క్లియర్గా చిన్న చిన్న పాఠాలుగా చెబుతున్నా, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఇప్పుడు దేని గురించి చెబుతున్నాను నేను? సముఖపు రొట్టెల బల్ల అంటే బల్లారాధన. బల్ల గురించి చెబుతున్నా. ఈ బల్ల మీద ఉన్న రొట్టెల్ని వారానికి ఒకసారి మార్చాలి. యాజకులు మాత్రం వాటిని రొట్టెలు తినేవాళ్ళు. అలాగా ఈ రొట్టె సహవాసానికి గుర్తుగా ఉంది. ఈ రొట్టె దేనికి గుర్తుకుంది? సహవాసానికి గుర్తుకుంది. సరే, ఈ రొట్టెలు దేంతో చేస్తారు? ఈ రొట్టెలు దే పిండితో చేస్తారు? మైదా పిండితో చేస్తారా? ఏ పిండితో చేస్తారు ఈ రొట్టెలు? ఏమా చపాతీ కర్రేసి రుద్దుతామే, గోధుమ పిండితో ఈ రొట్టెలు చేస్తారు. ఈ రొట్టెలు గోధుమ పిండితో చేయాలి. గోధుమ పిండితో చేసే ఈ రొట్టెలు పులిసిన పిండిగా ఉండకూడదు, ఫ్రెష్గా ఉండాలి. అయితే ఈ పిండే, గోధుమ పిండిగా దొరకటానికి ముందుగా ఈ పిండి ఎక్కడ దొరికిద్ది? ముందుగా మనకి భూమిలో దొరుకుద్ది. ఎక్కడ దొరుకుద్దండి? భూమిలో దొరుకుతుంది. అంతే కదండి. పిండే. ఇప్పుడు గోధుమ విత్తనాలు ఎక్కడ దొరుకుతాయి? పంట ఎక్కడ దొరుకుతుంది? భూమిలో దొరుకుతుంది.
భూమి అనగా, పొలము అనగా ఒకటి సంఘానికి పోల్చబడింది. ఇక్కడ భూమి లోకానికి పోల్చబడింది. లోకంలో ఉన్న మెరికిలుగా ఉన్న మనుషుల్ని గోధుమలతో పోల్చాడు. ఈ గోధుమలు కొయ్యబడాలి. లోకంలో ఉన్న ఈ గోధుమలు కొయ్యబడి కొట్టు అనే దేవుని సంఘానికి రావాలి. నా మాటలు అర్థమైనయా? కొయ్యబడి ఈ గోధుమలు పొలములో నుండి కొయ్యబడి ఎక్కడ సమకూర్చబడాలి? కొట్టులోనికి రావాలి. అంటే సంఘంలోనికి సమకూర్చబడాలి, కోయబడాలి. కోసేది ఎవరు? కోసేది కాపరి కోస్తాడు. కొడవలు తీసుకుంటాడు, కోస్తాడు. కొడవలు అనగా వాక్యం, వాక్యంతో కోస్తాడు. నీవు నీ ఇంటిలో ఆ ఉన్న విత్తనాల్ని కోసి కొట్టులో సమకూర్చాలి. ఆ గింజలను, ఆ విత్తనాలను, ఆ గోధుమలను నీవు కోసి దేవుని దగ్గర సమకూర్చాలి, కొట్టులోనికి సమకూర్చాలి. కోయబడుట, కోయబడుట. గోధుమ గింజ అంటే గోధుమ గింజ అనుకోబాకండి. గోధుమ గింజ మానవునితో పోల్చబడింది. గురుగులు, గోధుమలు. బైబిల్లో గురుగుల గురించి, గోధుమల గురించి ఉపమానాన్ని యేసుప్రభు చెప్పాడు. ఒక అతను లేచి, అయ్యా అయ్యా యజమానుడా, మీరు జల్లింది ఏ విత్తనాలు భూమిలో అన్నాడు. గోధుమలు కదా అన్నాడు. ఏంది గోధుమల మధ్య ఇంకేదో వేరే మొక్క పెరుగుతుంది, తేడా కొందేంది ఆకు అన్నాడు. వెళ్ళి చూస్తే గోధుమలు పెరుగుతున్నాయి, తేడా మొక్క కూడా పెరుగుతుంది. అంటే వరి పెరుగుతుంది, దొంగ వరి కూడా పెరుగుతుంది. ఈ తేడా మొక్కనే గురుగులు అన్నారు. మరి ఏం చేయమంటావు యజమానుడా? గోధుమల మధ్య పెరుగుతున్న ఈ గురుగుల్ని ఆ మొక్కలు లాగేయమంటావా అన్నాడు. యజమాని అన్నాడు, ఈ గురుగుల్ని కానీ నువ్వు లాగేసావంటే ఈ మొక్క వస్తా గోధుమలు కూడా లాక్కొచ్చింది. అందుకని రెండు ఎదగనివ్వండి. నేను వేరు చేసే టైం ఉంటుంది. గొల్లవాడు గొర్రెల్లో నుండి మేకలను, గొర్రెలు వేరు చేసినట్లుగా గోధుమల్లో నుండి గురుగులను వేరు చేస్తా. నేను సేట నా చేతిలో ఉంది, తూర్పాలు పోస్తా, పొట్టు తగలబెడతా, గింజలు సమకూరుస్తా అన్నాడు దేవుడు. ఎన్నో ఉపమానాలు చెప్పాడు. ఈ గోధుమలు పిండిగా తయారయ్యి సముఖపు రొట్టె బల్ల మీదకి రావాలంటే గోధుమలు భూమిలో నుండి వస్తాయి. గోధుమలంటే మనుషులు. లోకంలో ఉన్న ఈ మనుషులని దేవుని కొరకు సంపాదించి దేవుని సంఘానికి సమకూర్చాలి. అందుకని పాస్టర్ గారికి పని పాట లేకుండా ఇళ్ళంపడి తిరుగుతూ ఉంటాడు. పాస్టర్ గారి పని పాట లేకుండా ఇళ్ళంపడి ఎందుకు తిరుగుతున్నావురా బాబు అంటే, నాకు పని లేదు అంటాడు. ఎందుకురా తిరుగుతున్నావు అంటే, నేను సమకూర్చటానికి అంటాడు. ఈ గోధుమల్ని ఏం చేయాలంటే కొట్టులోనికి సమకూర్చాలి. దేవునికి స్తోత్రం. అయితే నీ ఇంట్లో ఉన్న గోధుమల్ని నువ్వు కొయ్యటానికి ప్రయత్నం చేయాలి. నీ ఇంట్లో గోధుమలు లేవా? నీ ఇంట్లో మనుషులు లేరా? గోధుమలు అంటే మనుషులు అర్థం. కొయ్యటానికి ప్రయత్నం చేయాలి. అలా కోసిన గోధుమలు కొట్టులోనికి తీసుకురావాలి. ఆమెన్. కోయబడుట, కోయబడుట, కోయబడుట. అక్కడ ఆగండి, ఒకసారి బైబిల్లోనికి వెళ్ళండి. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. జాగ్రత్తగా వినాలి. ఎహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. నీవు పుట్టిన విధమును చూడగా నీ నాభి సూత్రము కోయబడలేదు. శుభ్రమవటానికి నీళ్లతో నీవు కడగబడలేదు. ఉప్పు రాయకపోయిరి, బట్ట చుట్టకపోయిరి. ఒక పని కూడా ఎవరు చేయలేదు. జాలి పడినవాడు కూడా ఒకడు లేడు. తల్లి గర్భంలో నుంచి బయటకు వచ్చి రక్తంలో పొర్లుచున్న నిన్ను చూసి నేను నీ దగ్గరికి వచ్చినప్పుడు చూడటానికి అసహ్యంగా ఉన్నావు. అయితే నేను నీ దగ్గరికి వచ్చి బ్రతుకు అని చెప్పగా నీవు బ్రతికావు అన్నాడు. ఏం కోయబడాలి మనిషి బ్రతకాలంటే? నాభి సూత్రం కోయబడాలి.
ఏం కోయబడాలండి? బిడ్డ బ్రతకాలంటే తల్లికి బిడ్డకి ఉన్న మధ్య కనెక్షన్ నాభి సూత్రం కోయబడాలి. కోయబడిన ఈ బిడ్డలు, నాభి సూత్రం కోయబడిన ఈ బిడ్డలు, ఈ గోధుమలు ఎక్కడికి రావాలి? సంఘానికి రావాలి. దేవునికి స్తోత్రం. మనం లోకంలో ఉన్నా కూడా లోకం మనలో ఉండటానికి ప్రయత్నం చేయకుండా చూసుకోవాలి. చేప నీళ్ళల్లోనే ఉండిద్ది, సముద్రపు నీళ్ళల్లో ఉండిద్ది. సముద్రపు నీళ్ళన్నీ ఉప్పుగా ఉంటాయి. చేప వండుకునేటప్పుడు ఉప్పు వేసుకోకుండా ఉంటే సప్పగానే ఉండిద్ది. చేపల ఉప్పేమి, చేప నీళ్ళలోనే ఉంటుంది కానీ నీళ్ళన్నీ చేపలో ఉండవు. వాడ నీళ్ళల్లోనే ఉండిద్ది కానీ నీళ్ళన్నీ వాడలో ఉండవు, ఉంటే మునిగిపోద్ది. నీవు లోకంలో ప్రయాణం చేస్తున్నావు, గోధుమ గింజగా ఉన్న నీవు లోకంలో ప్రయాణం చేస్తున్నావు. లోకం చాలా నటనతో ఉంది, లోకం చాలా వ్యవహారంతో ఉంది. ఎవరి రాజకీయాలు వాళ్ళకు ఉన్నాయి, ఎవరు ముసుగు వాళ్ళకు ఉంది. లోకం చాలా నటనా ప్రపంచం అన్నాడు. ఈ నటనా ప్రపంచంలో ఉన్న లోకంలో ఉన్న నీవు లోకం నీలో ఉండకూడదు. నీవు లోకంలో ఉన్నావు కానీ నీలో లోకం లేకుండా చూసుకోవాలి. దాన్ని గోధుమ గింజ అన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ గోధుమ గింజ కోయబడి ఎక్కడికి రావాలి? పొలము నుండి ఎక్కడికి రావాలి? కొట్టులోకి రావాలి. పొలం నుండి ఎక్కడికి రావాలండి? లోకంలో ఉన్న నీవు కోయబడి కొట్లోకి రావాలి. తుమ్మ చెట్టు కోయబడి, నరకబడి, మేకులు కొట్టబడి, చిత్తులకు చేయబడితే ఒక రూపం వచ్చింది, దేవునికి ఇష్టమైన రూపం వచ్చింది. మనిషిని తుమ్మ చెట్టుకు పోల్చాడు, మనిషిని గోధుమకి పోల్చాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందమ్మా? కాబట్టి ఈ గోధుమలు కొట్లోనికి రావాలి. అయితే ఈ గోధుమలు వచ్చిన తర్వాత గోధుమలుగానే ఉండకూడదు. నేను గోధువుగానే ఉంటానంటే నీ వల్ల గొర్రె తోక బెత్తిడన్నట్టుగా జీవితాంతం బెత్తిడిగానే ఉండి తప్ప ఫలింపు అనేది ఉండదు. ఈ గోధుమ గింజ ఏమవ్వాలంటే కోయబడి వచ్చిన తర్వాత ఏమవ్వాలో చెప్తాను. యోహాను సువార్త 12వ అధ్యాయం 24వ వచనం. 12వ అధ్యాయము 24వ వచనం. గోధుమ గింజ భూమిలో పడి కోయబడి కొట్టులోకి వచ్చిన ఈ గింజ మరలా తన రూపాలు రావాలంటే గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఒక గింజగానే ఉండును. ఆ గోధుమ గింజ చచ్చిన ఎడల విస్తారమైన గోధుమ గింజలు వచ్చును. అంతేనా? గోధుమ గింజ ఏమవ్వాలి చెప్పండి? గోధుమ గింజ ఏమవ్వాలి చెప్పండి అమ్మా? చచ్చిపోవాలి. గోధుమ గింజ కానీ చచ్చిపోకపోతే దానిలో నుండి మొలక రాదు. మొలక కానీ రాకపోతే విస్తారమైన ఫలింపు రాదు. కాబట్టి గోధుమ గింజగా ఉన్న ఈ మనిషి లోక సంబంధమైన వ్యవహారాలు, లోక సంబంధమైన ముచ్చట్లు, లోక సంబంధమైన కపట రాజకీయాలు చచ్చిపోవాలి. లోక సంబంధమైన వ్యవహారాల్లో చనిపోవాలి. క్రీస్తు యేసులోనికి బాప్తిజం పొందిన మీరందరూ మీ పాపం విషయంలో చనిపోయారని మీకు తెలియలా? మీరు సమాధి చేయబడ్డారు. బాప్తిజం పొందడం అంటే ఏంటంటే పాపాన్ని సమాధి చేయుట. సమాధిలో ఉన్నవాళ్ళు ఎప్పుడన్నా లెగుతారండి? లెగుతారా? బాప్తిజం అంటే ఏమనుకున్నారు? పాపమును సమాధి చేయుట. సమాధి అయిన తర్వాత ఆ మనిషి లెగుస్తాడా? కాబట్టి ఒక మనిషి దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత గోధుమ గింజగానే ఉండకూడదు, చనిపోవాలి. అంటే దాని అర్థం ఏంది? చనిపోవటం అంటే దాని అర్థం ఏంది?
చాలా వ్యతిరేకమైన పరిస్థితులు వస్తాయండి. ఆత్మీయ జీవితంలో ఎదుగుతున్నప్పుడు మనం చాలా వ్యతిరేక సంబంధమైన పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. సూటిపోటు మాటలు వస్తూ ఉంటాయి. ఇంటి వెనక వాళ్ళ ద్వారా, ఇంటి పక్కన వాళ్ళ ద్వారా, ఇంటి ముందు వాళ్ళ ద్వారా రకరకాలుగా సూటిపోట్ల మాటలు వస్తాయి. అయిన వాళ్ళ ద్వారా, బంధువుల ద్వారా, అన్నల ద్వారా, తమ్ముళ్ళ ద్వారా రకరకాల మాటలు వస్తూ ఉంటాయి. అనేక రకాలైన మాటలు వస్తాయి, కానీ వచ్చిన మాటలు ఒరిజినల్ అయ్యి ఉండకూడదు. నా మాటలు అర్థమైనయా? రావచ్చు, ఏమన్నా రాని. తూర్పు గాలి వచ్చింది అనుకోండి, తూర్పు నుంచి గాలి రావాల్సిందే. దక్షిణం నుంచి గాలి వచ్చింది, దక్షిణం నుంచి గాలి రావాల్సిందే. ఉత్తరం నుంచి గాలి వచ్చింది, ఉత్తరం నుంచి గాలి రావాల్సిందే. పడమటి నుండి గాలి వచ్చింది, పడమటి నుండి కూడా గాలి రావాల్సిందే. గాలి రావాలి, వస్తుంది. మాటలు వస్తాయి, అది ఒరిజినల్ అయ్యి ఉండకూడదు. నీ క్యారెక్టర్ దేవుని సంబంధించిందై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ గోధుమ గింజ నేను కోయబడ్డాను, పొలములో నుండి కొట్లోకి వచ్చాను, అనగా సంఘంలోకి వచ్చాను, ఇక నాకు దిగిలేలా, నాకు భయమేలా అనుకుంటే లాభం లేదు. ఈ గోధుమ గింజ అన్ని వ్యవహారాల్లో చనిపోయి ఉంటే దీనిలో నుండి ఒక మొలక వచ్చింది. ఆ మొలకలో నుండి విస్తారమైన గోధుమ గింజలు మరలా వస్తాయి. అందువల్ల గోధుమ గింజ ఒంటిగానే ఉంటే ఉపయోగమేమీ లేదు, అది చనిపోవాలి. ఒక్కొక్కళ్ళు మనం కానీ కదిలిస్తే 30 సంవత్సరాల నుండి నా పేగులు దోగుతున్నాయి. పేగులు అంటే ఏమవుతున్నాయి అంటే 30 సంవత్సరాల నుంచి గొడబెడా అంటున్నాయి. 30 సంవత్సరాల నుండి. ఇది ఒకరోజు సంగతి కాదు, 30 సంవత్సరాల నుంచి కోత కోసినట్లుగా ఉందంటారు ఒక్కొక్కళ్ళు. ఏమ్మా ఏందమ్మా? అయ్యా ఈరోజు బాధ కాదు, 30 సంవత్సరాల నుంచి నా కడుపులోనే ఉందయ్యా. తీసేసుకోకపోతే ఎట్లా ఫలిస్తావు? నువ్వు తీసేసుకోకపోతే ఎట్లా ఫలిస్తావు? నువ్వు ఎట్లా అభివృద్ధి పొందుతావు? ఎవరు కడుపులు వాళ్ళు పెట్టుకుంటే జనపాయి పట్టదో, ఎట్లా ఫలిస్తావు నువ్వు? నీ కడుపులో ఉన్న బాధ నీ కడుపులోనే, నీ కడుపులో ఉన్న అసూయ నీ కడుపులోనే, నీ కడుపులో ఉన్న క్రోధం నీ కడుపులోనే, నీ కడుపులో ఉన్న రకరకాలు అన్నీ లోపల పెట్టుకొని అట్టాగే నేను గోధుమ గింజను అనుకుంటే నీ వల్ల ప్రయోజనం ఏంటి? ఈ గోధుమ గింజ పిండై రొట్టె అవ్వాలి. దేవునికి స్తోత్రం. ఈ గోధుమ గింజ ఏమవ్వాలి? పిండయ్యి రొట్టె అవ్వాలి. గోధుమ గింజ అంటే మనిషి అని చెప్పాను. గోధుమ గింజ అంటే ఏంటండి? మనిషి. మనిషికి బాధ వచ్చినప్పుడు ఎంత ఇబ్బంది పడతా ఉంటారంటే చాలా ఇబ్బంది పడతారు. దావీదు భక్తుడికి బాధలు వచ్చినప్పుడు అంటాడు, అయ్యా నా శ్రమలో నుండి విడిపించువాడవు నీవేనని, నా శ్రమలో నేను యెహోవాకు మొర్ర పెట్టగా, నా కష్టకాలంలో యెహోవాకు మొర్ర పెట్టగా, నా బాధల్లో యెహోవాకు మొర్ర పెట్టగా, నేను కన్నీళ్లు విడుస్తూ దేవునికి మొర్ర పెట్టగా, నేను మూలుగుచూ దేవునికి మొర్ర పెట్టగా, నా ఎముకల్లో బలము తగ్గినట్లుగా దేవునికి మొర్ర పెట్టగా, నా మోకాళ్ళలో బలము లేనట్లుగా ఉంది. శ్రమలు అట్లాగుంటాయి. అయినా దేవుని వదల్లా. దేవునికి స్తోత్రం. నా మాటలు అర్థమవుతున్నాయండి. దేవుణ్ణి వదిలిపెట్టలేదు వాళ్ళు. అలాగే దేవుని చేతిలో పిండైపోయి రొట్టెయిపోయారు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా, నన్ను వీరువు యేసయ్యా. పాట అంటే దాన్ని ఏమనుకుంటున్నారు? ఆ పాట నీ చేతులు రొట్టె అంటే ఏంది? అడివాడు పాడేడులే, నేను కూడా పాడుతాను అనుకున్నారు. ఏంది? సుబ్రహ్మణ్యం గారు పాడారు అని. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, విరువు యేసయ్యా. రొట్టెని కాదు, నన్ను విరువు యేసయ్యా. విరవపోతే, పగలకపోతే మేఘం భూమిలో వర్షం పడదు. నేల పగలకపోతే ఫలము రాదు. నువ్వు విరవడకపోతే, నువ్వు మెత్తగా కాకపోతే
నువ్వు గోధుమ గింజగా ఉంటేనే ఉపయోగం ఏమీ ఉండదు. నువ్వు మెత్తగా అవ్వాలి, పిండి అవ్వాలి. అప్పుడు ఆ రొట్టె సబుకపు రొట్టె బల్ల మీదకి వస్తుంది. దేవునికి స్తోత్రం. నేను ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రార్థన చేస్తున్నాను, ఎన్ని సంవత్సరాల సీనియారిటీ ఉంది, ఎన్ని సంవత్సరాల నుంచి నేను ప్రభువుని ఆరాధిస్తున్నాను. పిల్ల ముందా గుడ్డు ముందా ఈ తీసి పక్కన పడే, ఈ పనికిరావు. గోధుమ గింజగా మన నీవు దేవునికి చేతిలో విరవబడే ఒక రొట్టిగా నువ్వు కావాలంటే నీవు పిండబడాలి, మెత్తగా పిండైపోవాలి. అర్థమవుతుందండి? అర్థమవుతుందా? ఇది సంఘములోనికి రావాలి. గోధుమ గింజ ఎక్కడి నుండి ఎక్కడికి రావాలి? లోకంలో నుండి కోయబడి దేవుని కొట్టు అనబడిన సంఘంలోనికి ఇది రావాలి. సంఘంలోకి వచ్చిన తర్వాత దేవునికి ఉపయోగపడే ఈ గింజగా మారాలి అనంటే, ఫలించాలి అనంటే అది చనిపోవాలి. లోక వ్యవహారంలో చనిపోతే క్రీస్తులో బ్రతుకుతాం, అప్పుడు బహుగా ఫలిస్తాం. లాస్ట్ 2 మాటలు చెప్తాను. సంఘములోనికి రావాలి. గోధుమ గింజ ఎక్కడ రావాలి? గోధుమ గింజ అంటే గోధుమ గింజ అనుకున్నారు, మనమే. సంఘంలోనికి రావాలి. సంఘం ఎవరిది? సంఘము ఎవరిది? సంఘము ఎవరిది? 2 మాటలు చెప్తాను. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం. యేసయ్య కష్టార్జితం. సంఘం అంటే ఎవరిది తెలుసా? యేసయ్య కష్టార్జితం. దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము. సంఘం ఎలా పుట్టింది అనుకుంటున్నారు? సంఘం ఎలా వచ్చింది? సంఘం ఎలా ఆవిర్భించింది అంటే దేవుడు కష్టపడి సంపాదించాడు, తన రక్తమునిచ్చి సంపాదించాడు. దేవుడు తన రక్తమును చెల్లించి సంపాదించిన సంఘము. సంఘం కొరకు దేవుడు రక్తాన్ని పెట్టాడండి. ఎంత రక్తం పెట్టావు ప్రభు అంటేను, ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా నేను సంఘం కోసమే పెట్టాను అన్నాడు. ఆ సంఘంలోనికి నువ్వు వచ్చావు. యేసయ్య సంఘంలోనికి నువ్వు వచ్చావు. సంఘం కొరకు దేవుడు ఏం చేశాడంటే ఆఖరి రక్తపు బొట్టు వరకు ఆయన ప్రాణాన్ని పెట్టాడు, ఆయన రక్తాన్ని చిందించాడు. సంఘము యేసయ్య కష్టార్జితం. యేసయ్య కష్టార్జితములో ఉన్న సంఘములోనికి నీ వచ్చావు. యేసయ్య కష్టార్జితమైన సంఘంలో ఉన్న నీవు ఫలించాలి. ఫలించాలి. గోధుమ గింజగానే ఉండకూడదు. నేను వెళ్ళి ప్రభు దగ్గరికి, దేవుని నామానికి స్తోత్రాలు, మీ అందరికి వందనాలు, ఈ సమయం ఇచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు, మొన్న నేను జారి పడబోతే 2 పళ్ళు ఎరగబోయినాయి, ఎరగకుండా దేవుడు ముందుగా దూది పెట్టే తలికి దూది మీద పడి తప్పించబడ్డాను. సరే, మంచిది. పళ్ళు ఎరగలేదు, దేవునికి స్తోత్రం, మంచిదేను, తప్పేముంది. అయితే నీ ద్వారా సంఘానికి ఉపయోగం ఉందా? నీ ద్వారా సంఘానికి ఏమన్నా ఉపయోగం ఉందా? అంటే నీ ద్వారా సంఘానికి ఉపయోగం ఉందంటే దాని అర్థం ఏంది? సంఘానికి 1 ఎకరం రాయమని కాదు దాని అర్థం. నీ ద్వారా సంఘానికి ఉపయోగం ఉందంటే లోకంలో ఉన్న నీవు కోయబడి సంఘంలోనికి వచ్చావు. గోధుమ గింజగానే ఉన్నావా? చనిపోయి ఫలించే వ్యక్తిగా ఉన్నావా? నీవు చనిపోతే లోక సంబంధమైన వ్యవహారాల్లో, లోక సంబంధమైన విషయాల్లో చనిపోయిన వ్యక్తిగా ఉంటే నీ ఇంట్లో వాళ్ళందరినీ పుట్టించుకుంటావు. దేవునికి స్తోత్రం. ఇల్లే కాదు, ఊర్లో వాళ్ళందరూ సంపాదించుకుంటాం. సంఘములోకి వచ్చిన గోధుమ గింజగా ఉన్నావా? ఏమన్నా ఫలిస్తున్నావా? ఈ రోజున ఒక్కసారి ఆలోచించేయండి. ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని నమ్ముకొని? గోధుమ గింజవే నీవు, గురువు కాదు. ఎన్ని సంవత్సరాలైంది ప్రభువుని నమ్ముకొని? ఎన్ని సంవత్సరాలు ప్రభు దగ్గరికి వచ్చి? ఇన్ని సంవత్సరాలలో నీ ద్వారా నువ్వు పచ్చగా ఎదుగుతూ, నా పిల్లలు
నా బల్ల చుట్టూ ఒలీవ మొక్కల వలె ఉందురు. పచ్చని ఒలీవ మొక్కల వలె ఉందురు నా పిల్లలు. ఆయన కుమారుడిగా కుమార్తెగా ఉన్న నీ ద్వారా నువ్వు పచ్చదనం కలిగిన మొక్కగా ఎదుగుతూ మరలా నీలో నుండి నీ రూపంలో ఉన్న గోధుమ గింజలు అంటే కొంతమంది బిడ్డలను ఆధ్యాత్మిక సంబంధంగా కనగలుగుతున్నావా, కన్నావా? ఒకసారి అర్థం చేసుకోండి. నీ బాధ తట్టుకోలేక ఒక వారమో, నీ బాధ తట్టుకోలేక 2 వారాలో వచ్చి ఆ తర్వాత వెళ్ళిపోయేవాడు కాదు. కానీ దేవుని కొరకు, సంఘం కొరకు ప్రాణం పెట్టాడు కనుక ఈ సత్యం నీకు అర్థమైతే దేవుని కొరకు నువ్వు ఎలా జీవించాలో నీకు అర్థమైంది. సంఘం ఎవరిది చెప్తున్నాను. గోధుమ గింజ ఇప్పుడు ఎక్కడికి వచ్చింది? సంఘానికి వచ్చింది. ఇప్పుడు సంఘం ఎవరిది? యేసయ్య కష్టార్జితం, రక్తము పెట్టి సంపాదించుకున్నాడు. నెంబర్ 2, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. సంఘము దేవుని శరీరము, సమస్తమును పూర్తిగా నింపుచున్నవాని సంపూర్ణత అయ్యున్నది. సంఘము దేవుని యొక్క శరీరము. సంఘంలో ఉన్న నీవు, శరీరంలో ఉన్న నీవు. దేవుని బిడ్డలారా, ముళ్ళు గుచ్చుకుందండి కాల్లో ముళ్ళు గుచ్చుకుంది. కాలంతా అక్కడే ఉండి గడగడగడలాడుతూ ఉండాలి. కాల్లో గుచ్చుకున్న వెంటనే నోటంపటి శబ్దం వచ్చింది, అబ్బా అమ్మా అని అరుస్తాం. అంటే బాధ అంతా సర్వశరీరానికి బాధ వచ్చేస్తుంది. అంటే యేసు ప్రభు సంఘములో ఉన్న నీవు ఏ అవయవముగా పనిచేస్తున్నావు? అసలు పనిచేస్తున్నావా? నిర్జీవంగా ఉన్నావా? సంఘములో ఉన్న అవయవముగా ఉన్న ఒక భాగంగా ఉన్న నీవు కన్నువా, ముక్కువా, కాలువా, చేతివా, చెవువా, ఏ భాగం ఒకవేళ అది నిర్జీవంగా ఉందనుకోండి, చెవు నిర్జీవంగా ఉందనుకోండి, చెవు వినపడతల్లా, నిర్జీవంగా ఉంది, నేను చెప్పే మాటలే అర్థం కావు. చెవుకి నిర్జీవం అయిపోయింది, చెవుడు వచ్చింది, ఏం వినపడవు. చెవు పని చేస్తే చెప్పే అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం. చెవి గలవారు వినుగాక. చెయ్యి పని చేస్తే దేవుని కొరకు ఏం చేస్తున్నావు? కాలు పని చేస్తే దేవుని కొరకు ఎంత నడవగలుగుతున్నావు? ఏం చేయగలుగుతున్నావు? దేవుని సన్నిధానంలో ఎలా ఉండగలుగుతున్నావు? ఒకసారి 1 రోజు 2 రోజులు మన నిద్ర కాస్తలకి మనకి ఎలా ఉండిద్దంటే అమ్మో అన్నట్లుగా ఉండిద్ది. ప్రభు సన్నిధానంలో నీవు ఆయనతో సహవాసం చేస్తూ ఉండాలి. ఒక బలమైన అభిషేకాన్ని నువ్వు అనుభవించాలంటే నువ్వు ఆయనతో సహవాసం చేయాలి. కొంతమందికి ఒక అర్ధగంట ప్రార్థన చేసిన తర్వాత జనాలను చూడాలి, రోడ్లో అటు వెళ్ళే జనాన్ని, ఇటు వెళ్ళే జనాన్ని, లేకపోతే అందరూ చూడాలి. చూడకపోతే మైండ్ పనిచేయదు, చిన్న మైండ్ పనిచేయదు, చిన్న మైండ్ దెబ్బతినిపోద్ది, చిన్న మైండ్ దెబ్బతినిపోద్ది. ప్రభు దగ్గర కూర్చోవడం తెలియదు, దేవుని పాదాల దగ్గర ఉండటం తెలియదు. ఆ ఇంటి అనుకోళ్ళు, ఇంటి అనుకోళ్ళు, వాళ్ళు వీళ్ళు ఒకవేళ వచ్చి మాట్లాడుకుంటే తిన్నది మధ్యాహ్నం సాయంకాలం కరిగిపోద్ది. మాట్లాడుకోవద్దని కాదు అని అర్థం, నీ సహవాసం ఎక్కువగా ఎవరితో ఉంది? అర్థమవుతుందా? సంఘం ఎవరిది? యేసు ప్రభు కష్టార్జితం. కొంతమందికి భోజనం పెట్టి కూర్చోమంటే కొంతమంది కూర్చోవటం ఇష్టపడరు. ఆటే శాలలోకి వెళ్ళి వంటలు ఏరకుంటా ఏం చేయాలా? కూర్చోమ్మా, కూర్చో, భోజనం చేసి కూర్చోమ్మా, నీకు దేవుడు చక్కగా మంచి సహాయం చేశాడు, కూర్చోమంటే కాదు, నేను శాలలోకి వెళ్తాను, వంటలు ఏరుకుంటుంటాను. ఎండ దెబ్బ తగలుతూ ఉండాలి, నాకు గాలి పోసుకుంటూ ఉండాలి. కోడి పిల్ల బయటికి తిరిగి చూడు, కలకలకల్లా ఎగురుతూ ఉంటాయి. నేను తిరగకపోతే కుక్కరే కోడిలాగా అయిపోతున్నాయ్యా, అందువల్ల నేను తిరుగుతూ ఉండాలి.
దేవుడు కాపాడుతున్న దేవుని సన్నిధానంలో నువ్వు ఎలా దేవుని కోసం ఒక అవయవంగా పనిచేస్తున్నావు? నెంబర్ 2. నెంబర్ 3, సంఘము దేవుని తోట. సంఘం ఏంది? దేవుని తోట. దేవుని తోట. ద్రాక్షావల్లిని నేను, తీగలు మీరు. నాలో ఉన్నారా ఫలిస్తారు, వేరుగా ఉన్నారా ఎండిపోతారు అన్నాడు. సంఘము దేవుని తోట. సంఘము దేవుని సైన్యము. సంఘంలో నువ్వు ఎలా ఉన్నావు? ఒక సైనికురాలుగా, ఒక సైనికుడిగా, ప్రార్థనాపరుడుగా, యోధుడుగా దేవుని సన్నిధానంలో ఉన్నావా? అపవాది యొక్క అగ్నిబాణములు ఆర్పటానికి శక్తి కలిగిన వారుగా, నిలబడటానికి శక్తి కలిగిన వారుగా, సమాధానమను జోడు, సిద్ధ మనసు అనే జోడు, దట్టి, శిరస్రాణం, ఈ ఆయుధాలను కలిగించుకొని, యుద్ధాయుధాలు కలిగించుకొని యుద్ధం చేసే ఒక సైనికుడిగా ఉన్నావా సంఘంలో? ఒక్కసారి ఆలోచన చేయండి. గోధుమ గింజలు ఎక్కడున్న గోధుమ గింజలు ఎక్కడికి రావాలి? అక్కడున్న గోధుమ గింజలు ఎక్కడ రావాలి? కొట్లో రావాలి. కొట్లోకి వచ్చిన గోధుమ గింజ కొట్లోనే ఒక గింజగానే ఉందనుకోండి, దానివల్ల ఉపయోగం? గోధుమ గింజ ఫలించాలంటే గోధుమ గింజ రావాలి. తుమ్మ చెట్టు రూపం రావాలంటే తుమ్మ చెట్టు నరకబడాలి. ప్రభువా, ఆ బల్ల తయారు చేయటం కోసం బతుకుతున్న చెట్టు నరకటం ఏంది ప్రభువా? పాపం కదా నాయన. కాదు నాన్న, అది ఒక రూపం తయారవుతుంది అంటాడు దేవుడు. కుమ్మరుడు మట్టి తీసుకొని బాగా పిసుకుతాడు, పటామని కొడతాడు కింద, మళ్ళీ తీసుకుంటాడు, బాగా మళ్ళీ తొక్కుతాడు, మద్దన చేస్తాడు. మట్టికే నోరుందనుకో, ఎందుకు ఆ రకంగా పిసుకుతున్నావు నువ్వు? ఆ రకంగా తొక్కుతున్నావు, అడుసు తొక్కినట్టు. నీ తెలియదు ఊరుకా అంటాడు కుమ్మరాయన. మట్టికి ఒక నోరుకుంద మాట, ఎందుకు ఆ రకం తొక్కుతున్నావు నువ్వు? తొక్కి 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 మెత్తగా చేసి సారి మీద పెడతాడు. సారి మీద తిరుగుతున్నప్పుడు విడిపోయిందనుకో, మళ్ళీ మొత్తం శుద్ధ తీసుకొని మళ్ళీ వేసి కొడతాడు. సారి మీద కొండ చేయలేవు నువ్వు? విడిపోవటంలో కొండ రాదు. అది తయారు కావాలంటే అది బంక మట్టిలాగా మెత్తగా అవ్వాలా, దాని స్వభావం మారాలా, మట్టి స్వభావం మారాలా కొండ స్వభావంలోకి రావాలంటే. ఆ బంక స్వభావం వస్తే అప్పుడు సారి మీద నేను విచిత్రంగా పూజగా తయారు చేస్తాను, కొండగా తయారు చేస్తాను, 6-7 బాణంగా కూడా నేను చేస్తానంటాడు. అంత వస్తువు తయారు కావాలన్నా కుమ్మరాయన చేతిలో ఉంది మట్టి. మట్టి వెళ్ళి కుమ్మరాయన్ని ఏమన్నా అడగలదా? ఎత్తుకు నన్ను ఇలా చేస్తున్నావని. పరమ కుమ్మరి దేవుడు, ఆయన చేతిలో మనం పాత్రలో. నీవు నన్ను ఎలా చేయాలనుకుంటున్నావో, నన్ను ఎలా మలచాలనుకుంటున్నావో నన్ను చేయి ప్రభువా. మట్టి ఒక పాత్ర అవ్వాలంటే తొక్కబడుద్ది, పిసకబడుద్ది, మళ్ళీ ముద్దలు తీసుకొని నేలకేసి బాత్తామంటాడు, మళ్ళీ సారి మీదకి వెళ్ళిద్ది, విడిపోయినట్లుండిద్ది, మళ్ళీ తీసుకుంటాడు, మళ్ళీ ముద్దం చేస్తాడు. ఆ ముద్ద వస్తువు అయ్యేంతవరకు, అంటే ఒక పనిముట్టు అయ్యేంతవరకు సారి మీద ఆయన చేస్తూనే ఉంటాడు పరమ కుమ్మరి. నిన్ను ఎంత విచిత్రమైన వస్తువుగా చేయాలంటే, నిన్ను ఉపయోగపడే వస్తువుగా చేయాలంటే, ఎన్నిసార్లు నువ్వు తొక్కబడ్డావో, ఎన్నిసార్లు శోధనకు గురయ్యావో, ఎన్నిసార్లు బాధకు గురయ్యావో, ఎన్ని రాత్రులు ఏడ్చావో, ఎన్ని రాత్రులు బాధపడ్డావో, ఎన్నిసార్లు ఇలాగయిందో. మట్టిని పీసికే కొమ్మరికి తెలియదా మట్టి బాధ? తెలుసు. మన బాధ దేవుని తెలియదా? తెలుసు. అయితే నేను ఒక వస్తువుగా మిమ్మల్ని చేసుకోవాలనుకుంటున్నాను. నా చేతిలో ఉండండి, నా చేతిలో ఉండండి. బాధ వచ్చినా నా చేతిలో ఉండండి, ఇబ్బంది వచ్చినా నా చేతిలో ఉండండి, కరువు వచ్చినా నా చేతిలో ఉండండి. నయోమి కనుక అక్కడికి వెళ్ళినట్టుగా అట్ట చేయబాకండి, నా చేతిలో ఉండండి. అప్పుడు దేవునికి ఉపయోగపడే పనిముట్టం అవుతాం. నా మాటలు ముగిస్తున్నాను. పరిశుద్ధమైన స్థలములో సముఖపు రొట్టెల బల్ల ఉంటుంది. ఏ బల్ల ఉంటుంది? సముఖపు రొట్టెల బల్ల దేని గుర్తు అంటే సహవాసానికి గుర్తు.
ఆ బల్ల మీద పెట్టబడిన 6 రొట్టెలు ఒక ఎత్తులోను, 6 రొట్టెలు ఒక ఎత్తులో పెడతారు. ఈ 12 రొట్టెలు దేని గుర్తుగా ఉందంటే, ఒక రొట్టె ఒక గోత్రానికి గుర్తుగా ఉంది. ఒక రొట్టె ఒక గోత్రం. ఇజ్రాయేల్ 12 గోత్రాలు 12 రొట్టెలు, అపోస్తుల 12 మంది శిష్యులు 12 రొట్టెలు, దానికి గుర్తుగా ఉంది. ఎప్పుడు చెప్పాడు ఈ నమూనా? ఎప్పుడో చెప్పాడు దేవుడు, ఎప్పుడో చెప్పాడు దేవుడు. ఆయనకి తెలుసు, అనంత జ్ఞాని, రాబోయే దినాల్లో కూడా ఏం జరగబోతుందో తెలుసు కనుక ప్రత్యక్ష కూడా నమూనా ఇచ్చేశాడు దేవుడు. 12 రొట్టెలు 12 మంది అపోస్తులు గుర్తుగా ఉంది. 12 రొట్టెలు 12 మంది గోత్రాలు, ఇజ్రాయేల్ గోత్రాలకి గుర్తుగా ఉంది. కాబట్టి ఈ రొట్టెలు మెత్తగా పిండి అయిపోయి రొట్టిగా తయారవ్వాలంటే మనం దేవుని చేతిలోనికి వెళ్ళాలి. ఈ మాటలు గుర్తుపెట్టుకుని దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. తల్లొంచండి, ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ స్వరూపమైన మా ప్రియ పరలోకపు దేవ, మీ పరిశుద్ధమైన పాదములకు స్తుతి స్తోత్రాలు. అనుదినము మీ గడప కమ్ముల దగ్గర కూర్చోవటం నేర్పించండి. నా ప్రభువా, నా తండ్రి, మీ పాద సన్నిధానంలో ఒదిగి ఎదగటం నేర్పించండి. మీతో అంటుగట్టబడే బిడ్డలుగా ఉండటం నేర్పించండి. గోధుమ గింజలు కొట్టులకు సమకూర్చబడాలి. అది ఒంటిగా ఉంటే జీవితాంతం ఒంటిగానే ఉండి దానివల్ల ఉపయోగం లేదు నాయన. అది భూమిలో పడి చనిపోతే దానిలో నుండి అనేకమైన గోధుమ గింజలు వస్తాయని సెలవిస్తున్నారు. మీ దగ్గరికి వచ్చి ఎంతకాలం అయింది, ఎన్ని సంవత్సరాలు అయిందని ఒకరికొకరు ప్రశ్నలు వేసుకున్నప్పుడు 10, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయిందని చెప్పగలరు. మీ దగ్గరికి వచ్చిన ఈ సంవత్సరాలు పెరుగుతున్నాయి కానీ ఒక ఆత్మను కనలేని స్థితిలో ఉంటే చాలా భయంకరమైన స్థితి అని జ్ఞాపకం చేస్తున్నావు. నా ప్రభువా, మీ బిడ్డలు మీ చేతిలో విరవబడే ఒక రొట్టెగా ఉండాలని, మీకు ఉపయోగపడే పనిముట్లుగా ఉండాలని, సహవాసంలో ఎదుగుతూ ఉండాలని, ప్రార్థనలో ఎదుగుతూ ఉండాలని, పరిశుద్ధాత్మతో నింపబడి వారి దీపాలు వెలుగుతూ ఉండాలని, శుద్ధీకరణ కార్యక్రమంలో ఎదుగుతూ ఉండాలని, అనుదిన శుద్ధీకరణం చేయబడుతూ ఉండాలని, సమర్పణ జీవితం, బలిపీఠం దగ్గర, అగ్ని దగ్గర మేము దహించబడాలని ఎన్నో విషయాలు చెబుతూ ఈ విధమైన ప్రయాణం కరుణాపీఠం దగ్గరికి మేము ప్రయాణం కావాలి. మీరు మమ్మల్ని నడిపించి ఆదరించమని చేరున్న ప్రతి బిడ్డను దీవిస్తూ యేసయ్య నామములో ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్.